రామ్మా రా. అయ్యో బాబాయ్, ఈ పట్టీ ఏంటి? ఏమీ లేదమ్మా, కాళ్ళకి కుష్ఠువ్యాధి పుండ్లున్నాయి, ఎంతకీ తగ్గడమే లేదు. బాబాయ్, నీ కుష్టు వ్యాధి పుండు తగ్గాలంటే దానికి సరైన సంరక్షణ అవసరం. నేనిప్పుడే మితాని నక్కను తీసుకొస్తాను. నేను మీకు ఇంటి వద్ద ఉండే మీ పాదాలను ఎలా సంరక్షించుకోవాలో కొన్ని సులభమైన ఉపాయాలు చెప్తాను. ప్రతిరోజు 20 నిమిషాల పాటు మీ పాదాలను మంచినీటిలో నానబెట్టండి. దూది, లూఫా లేదా కొబ్బరి పీచుతో గాయాల చుట్టూ ఉన్న గట్టి చర్మాన్ని తుడిచివేయండి. అప్పుడు వెంటనే మీ తడి పాదాలకు నూనె రాయండి. తద్వారా చర్మం పొడిగా మారదు. గాయం, ధూళి మరియు ఇన్ఫెక్షన్ నుండి రక్షించడానికి గాయాన్ని ఎల్లప్పుడూ శుభ్రమైన గుడ్డ లేదా కట్టుతో కప్పండి. ఇవే కాకుండా నడుస్తున్నప్పుడు కర్ర లేదా ఊతకర్ర ఉపయోగించండి. తద్వారా కాళ్ల మీద ఒత్తిడి పడకుండా ఉంటుంది. ఎల్లప్పుడూ వేడి మరియు నిప్పుకు దూరంగా కూర్చోండి. తద్వారా కాలే ప్రమాదం ఉండదు. కాళ్లను గాయం నుంచి రక్షించడానికి కాలు మీద కాలు వేసుకుని కూర్చోకండి. ఎప్పుడూ పాదరక్షలు లేకుండా నడవకండి. ఇంకా ఇలాంటి సాధారణ చెప్పులు ధరించవద్దు. మీ గాయం పెరగనివ్వకుండా మెత్తగా ఉండే ఈ చెప్పులను మాత్రమే ఉపయోగించండి. వీటిని మీరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నుండి ఉచితంగా పొందవచ్చు. ఇప్పుడు నేను మీకు పాద వ్యాయామాలు ఎలా చెయ్యాలో చెప్తాను. అవి రోజుకు 3 సార్లు చేయాల్సి ఉంటుంది. మీ చేతులతో పొడవాటి వస్త్రం యొక్క 2 చివరలను పట్టుకోండి. వస్త్రం యొక్క మధ్య భాగాన్ని మీ పాదాల కింద ఉంచి వస్త్రాన్ని 10 సార్లు మీ వైపుకు గట్టిగా లాగండి. మరి బాబాయ్, ఎవరికైనా ఫుడ్ డ్రాప్ ఉంటే అది కూడా ఆపరేషన్ ద్వారా నయమవుతుంది. పిన్ని, వీటన్నింటినీ చూసుకోవడంలో నువ్వు కూడా బాబాయ్కి సహాయం చేయాల్సి ఉంటుంది. అయ్యో, తప్పకుండా. ఆయనకు నేను కాకపోతే ఎవరు తోడుగా ఉంటారు చెప్పు? అవును, తమను తాము జాగ్రత్తగా చూసుకునేవారు వైకల్యం బారిన పడకుండా ఉంటారు.